హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఆసమ్. వచ్చేసాం మీకోసం మరొక రెసిపీతో వచ్చేసాం. సో ఇవాళ మనం ఎంతో డెలీషియస్గా ఉండే స్వీట్ పూరీల్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. స్వీట్ పూరీలకి కావలసిన పదార్థాలు: 1 కప్ మైదా పిండి, 1 కప్ చక్కెర, 4 యాలకులు మరియు నెయ్యి. ముందుగా ఓ ప్లేట్లోకి 1 కప్ మైదా పిండిని తీసుకొని తగినంత వాటర్ యాడ్ చేస్తూ పిండి ముద్దలాగా కలుపుకోండి. పిండి ముద్ద తయారయ్యాక 1 స్పూన్ నెయ్యి ఆ పిండి ముద్దకి అప్లై చేయండి, సో దట్ పూరీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. నెయ్యి అప్లై చేసిన తరువాత ఆ పిండిని 20 నిమిషాల పాటు బాగా నాననివ్వండి. పిండి నానేలోపు మనం స్వీట్ పూరీస్కి కావలసిన పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఓ గిన్నె పెట్టి అందులో 1 కప్ చక్కెర మరియు చిన్న గ్లాస్ వాటర్ పోసి పాకం వచ్చేదాకా బాగా కలపండి. చూశారు కదా, పాకం రెడీ అయిపోయింది. పాకం రెడీ అయ్యాక అందులో యాలకులు కూడా వేసి మరోసారి బాగా కలపండి. నెక్స్ట్ నానిన పిండిని ఉండలుగా చేసుకోండి. తయారు చేసి పెట్టుకున్న ఉండల్ని చిన్న చిన్న పూరీలాగా ఒత్తుకోండి. తరువాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న పూరీల్ని వీటిలో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోండి. పూరీలు గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాక వాటిని పాకంలో వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు నాననివ్వండి. నానిన పూరీల్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని బాదం మరియు క్యాష్యూ వేసి సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీ మరియు డెలీషియస్గా ఉండే స్వీట్ పూరీలు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.